ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానంతో మీ ముందు దేవుడు ఉన్నాడు. సామెతలు 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. మనకు రాజుల స్నేహితులు కావాలని చాలాసార్లు మనం కోరుకుంటాం. అధికారంలో ఉన్నవారు గొప్పవారు, వారితో సాంగత్యం మనం కోరుకుంటాం, వారితో స్నేహం మనం కోరుకుంటాం. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో, మరి గొప్ప వారితో, నాకు ఇలాంటి వారితో నాకు సంబంధం ఉంది, వారు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఆ ఫ్రెండ్షిప్ ఎలా చేయాలో దేవుడు కూడా చెప్తున్నాడు. హృదయ శుద్ధిని, అలాగే దయగల మాటలు ఎవరికైతే ఉంటారో వారు రాజులతో సహవాసం చేస్తారంట. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే డానియల్ వాజ్ అమంగ్స్ ద కింగ్స్ ఆల్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన ఒక జీవిత కాలం అంతా కూడా రాజులతో గడిపేవాడండి. దానియేలుకి అంత యొక్క ఆధిక్యత దేవుడు ఎలాగిచ్చాడు అంటే హృదయ శుద్ధిని ప్రేమించాడు, పరిశుద్ధంగా జీవించాలనే మొక్కుబడులు చేసుకున్నాడు. అంతేకాదండి, బైబిల్ స్కాలర్స్, బైబిల్ నిపుణులు ఏం చెప్తారంటే మరి దానియేలు రాజైన హిజ్కియా కుటుంబానికి చెందినవాడంట. అంతేకాదు 70 సంవత్సరాలు విదేశీలో ఉంటూ దాస్యములో ఉన్న ఈ దానియేలు గొప్ప వాడయ్యాడు, గవర్నర్ అయ్యాడు. అంతేకాదు ప్రతి ఒక్క రాజు ఆయనను గుర్తుపట్టేవారు, ప్రతి ఒక్క రాజుకి ఈయన అడ్వైజ్ ఇచ్చేవారు. ఎందుకు ఇంతగా దానియేలు దేవుడు హెచ్చించాడంటే ఈరోజు వాగ్దానం 22:11 సామెతల ప్రకారం హృదయ శుద్ధిని ప్రేమించాడు, దయగల మాటలు కలిగి ఉన్నాడు, ఆయన జాగ్రత్తగా మాట్లాడేవాడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడని, అంతేకాదు ఎవ్వరు కూడా ఆయనని బ్లేమ్ చేయనంతగా జీవించాడంట. ఈరోజు మనుషులు పన్నెత్తి నువ్వు ఒక మాట అంటున్నారన్నా, లేక వారు చేతులు వ్రేలు చూపిస్తూ నువ్వు ఇలా ఇలా అన్నట్లయితే మనం ఎలా ఉండాలంటే భక్తి విషయంలో తప్పితే ఇంకే ఏ విషయంలో మనం కాంట్రడిక్టరీగా మనం ఒక పేరు పాడు చేసుకునే విధానంగా మనం ఉండకూడదు. అలాగుంటే రాజులు మన స్నేహితులు అవుతారంట. మరి అధికారులు నీ పక్షాన నిలబడతారు, నీకు స్నేహితులుగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు దానియేలు వలె, ప్రభా నేను హృదయ శుద్ధిని ప్రేమించే వారుగా చేయండి, ప్రభా నేను పరిశుద్ధంగా ఉంటాను, ప్రభా నాకు నువ్వు సహాయం చేయండి. అలాగే నా మాటలు కటువైన మాటలు వస్తున్నాయేమో, దయగల మాటలు నా నోటికి నుండి వచ్చును గాక, నేను స్తుతించేలాగా నా మాటలు ఉండును గాక ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే రాజులు సహితము నీ స్నేహితులు అవుతారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, రాజులు సహితము మా స్నేహితులు అవ్వడానికి కారణమునైనా పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన జీవితం, దయగల మాటలు మా నోట్లో వచ్చును కాక నాయన. దానియేలు జీవించినంత వరకునైనా రాజులతో సహవాసం చేశాడు. 70 ఏండ్లు ఆ యొక్క విదేశాల్లో ఉన్నా కూడా ప్రభా రాజులు సహితం ఆయనను కోరుకున్నట్టుగా మేము చూస్తున్నాము నాయన. ఈరోజు మమ్మల్ని కోరుకునే అధికారులు అయ్యా లేవనెత్తపడాలంటే ముందుగా మమ్మల్ని మేము అయ్యా మా హృదయాలను శుద్ధీకరించుకుంటూ అయ్యా అలాగే మా యొక్క మాటలను యోగ్యమైన మాటలుగా మార్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కని వాగ్దానం మనం విని ఉన్నాము. సో మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి, మనం చేస్తున్న డెసిషన్స్ బట్టి, ఆ డెసిషన్స్లో నేను పరిశుద్ధంగా ఉండాలి అని నువ్వు తీసుకున్నట్లయితే గొప్ప ద్వారాలు, గొప్ప స్నేహితులు, అధికార లెవెల్లో ఉన్నవారు నీ వద్దకు వస్తారు. ఈ వాగ్దానం మెతుకు పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ ద బైబిల్ స్టడీ. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ.